కేబుల్ న్యూస్ కి స్వాగతం. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని మంగినపూడి బీచ్ లో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్నానాలు ఆచరించారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని మంగినపూడి బీచ్ లో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్నానాలు ఆచరించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్ లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారని అంచనా వేసి అధికార యంత్రాంగం అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది. తెల్లవారుజామునే రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సముద్రానికి హారతిచ్చారు. శాస్త్రోక్తంగా పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గంగాధర్రావు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు పవిత్ర స్నానాలు చేసి సముద్ర తీరాన పూజాధికాలు నిర్వహించారు. సమీపంలోని దత్తారామేశ్వరం ఆలయం సందర్శించి పవిత్ర నూతుల్లో స్నానాలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు సముద్ర స్నానాలు చేసి సముద్ర తీరాన కార్తీక దీపాలు వెలిగించి పూజాధికాలు చేశారు. మంగినపూడిలో సముద్ర స్నానాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేయించిన నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ అబ్దుల్ షుభాన్ తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మత్స్యశాఖ 10 బోట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, చిన్నపిల్లలకు పాలు సరఫరా చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్క భక్తులు గమనించగలరు. సముద్రం లోతుగా పోటు మీద ఉన్నందున ఎవరో కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. దయచేసి పోలీసు వారి విజ్ఞప్తి, కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానానికి వచ్చే భక్తులకు విజ్ఞప్తి, సముద్రంలో గుంతలుగా రాదు. ప్రతి ఒక్క భక్తులు గమనించగలరు. దొంగలున్నారు, జాగ్రత్త. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్ లో పుణ్య స్నానాలు చేసి భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్ లో పుణ్య స్నానాలు చేసే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తెల్లవారుజామునే కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం మండలంలోని మంగినపూడి బీచ్ లో సముద్రునికి పూజలు, కర్పూర హారతి నిర్వహించి స్నానమాచరించారు. అనంతరం మంత్రి దారి పొడవునా భక్తులను పలకరిస్తూ వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేశామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని వారిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు నదులు, సముద్రాల్లో పుణ్య స్నానాలు ఆచరించి దేవాలయాల్లో పూజలు చేయటం ఆనవాయితీ అన్నారు. ప్రతి సంవత్సరం మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్షలాది మంది భక్తులు స్నానం ఆచరిస్తూ ఉంటారన్నారు. వారి సౌకర్యార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం మంత్రి జిల్లా ఎస్పీతో కలిసి ఫాల్కన్ వాహనంలో డ్రోన్ ద్వారా తీసిన చిత్రాలు మానిటర్లో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా పోలీస్ అధికారి ఆర్ గంగాధర్, మచిలీపట్నం డీఎస్పీ అబ్దుల్ షుభాన్, మెరైన్ ఎస్ఐ జగదీష్ చంద్రబోస్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపిచంద్, పలువురు రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని దివంగత కొల్లు రామచంద్రరావు నాంచరమ్మల జ్ఞాపకార్థం చిలకలపూడిలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని చిలకలపూడి సెంటర్లో దివంగత కొల్లు రామచంద్రరావు నాంచరమ్మల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దివంగత కొల్లు రామచంద్రరావు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఆయన కుమారుడు ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు ప్రారంభించారు. ఎంసీపీఎల్ డైరెక్టర్లు కొల్లు రమేష్, కొల్లు సాయి మోహన్, జనసేన ఇన్ఛార్జ్ బని రామకృష్ణ, కేబుల్ ఆపరేటర్లు పూరంశెట్టి శ్రీనివాస్, నూకల బాలకృష్ణ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి సముద్రంలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు చిలకలపూడి పాండురంగస్వామి కార్తీక ఉత్సవాలకు విచ్చేసి భక్తుల కోసం చిలకలపూడి సెంటర్లో 2 చోట్ల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా ఈరోజు పౌర్ణం సందర్శించుకుని పాండురంగ టెంపుల్ దగ్గర సముద్ర స్నానాలు చేసి భక్తులు వస్తున్నందరికీ ఈరోజు మా తండ్రి గారు తల్లి గారైన కొల్లు లక్ష్మీనాంచరమ్మ గారు, కొల్లు రామచంద్ర గారి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ అన్నప్రసాదం అనేది వినియోగం చేస్తాం. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు కార్తీక మాసానికి సందర్భంగా మొత్తం మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చిలకలపూడి సెంటర్లో మరి సిటీ కేబుల్ ఎండి గారు మంచి కర్డ్ రైస్ అలాగే సాంబార్ రైస్ మరి ఇవన్నీ ఏర్పాటు చేసి మరి ప్రజలందరికీ కూడా ఆకలి తీరుస్తున్నారు. ఎక్కడికక్కడ కాకుండా అధికారులు కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. మంత్రి గారు ఆ రోజున కూర్చుని అధికారులందరినీ కూర్చోబెట్టి మరి కలెక్టర్ గారు అలాగే డిఎస్పీ గారు మరి రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ కూడా ఆర్డీఓ గారు గీతాంజలి శర్మ గారు వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ఇప్పుడే మేము తిరిగి వస్తున్నాం అన్ని సార్లకి చక్కగా పిల్లలకి ఎక్కడైనా ఇబ్బంది పడతారేమో పాలు, పులిహోర, వాటరు, శానిటేషను మున్సిపల్ అధికారులు అందరూ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. మన గుడికి సంబంధించిన పాండురంగ గుడికి సంబంధించినటువంటి మరి ఒక కమిటీ మెంబర్లు కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు. అందరికీ కూడా పేరు పేరున మరి జనసేన పార్టీ కూటమి తరపున ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఈరోజు మహాపర్వదినం కార్తీక పౌర్ణమి సందర్భంగా చిలకలపూడి పాండురంగ స్వామి గుడి దగ్గర మరి మహా అన్నప్రసాదం జరుగుతుంది. కొల్లు రామచంద్ర గారు దంపతుల పేరు మీదుగా కొల్లు రమేష్ గారు గత 4 సంవత్సరాల నుంచి కూడా సుమారుగా 5-6 వేల మందికి అన్నప్రసాదం చేయించి భక్తులకు అందరూ ఇబ్బంది పడకుండా అన్నప్రసాదం అందజేస్తున్నారు. వాళ్ళని ఎల్లవేళ్ళ కుటుంబాలని ఆ దేవుడు పాండురంగస్వామి ఎల్లవేళ్ళ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగాయి. శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే కార్తీక దీపాల వెలుగులో ఆలయాలన్నీ ఆధ్యాత్మిక కాంతులు వెదజల్లాయి. ఉదయం నుంచి పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేయడంతో పాటు అభిషేకాలు నిర్వహించారు. శివనామ స్మరణ హోరు, అభిషేకాల మంత్రోచ్చరణలతో శివాలయాలు కార్తీక శోభ సంతరించుకున్నాయి. పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ రామలింగేశ్వరాలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. వారి విధంగా చెప్తున్నాడు, నాయన ఈ భూలోకంలో మానవులు సమస్త భోగభాగ్యాలు పొందాలంటే
ఆషాఢ మాసమునందు కానీ, కా అంటే కార్తీక మాసమునందు కానీ, మా అంటే మాఘమాసం నందు కానీ, లేదా ఒక సేరుంబావు గోధుమ రవ్వ కానీ, దాంట్లో కలిపేందుకు పంచదార కానీ, ఆ రెండు లేని పక్షంలో ఒక సేరుంబావు బియ్యపు రవ్వ బెల్లం కానీ, ఎప్పుడు వ్రతాన్ని చేసుకున్నా సరే సేరుంబావు చొప్పున ప్రసాదం తయారు చేసుకొని స్వామివారికి నైవేద్యం అంతా కూడా సమర్పించమని చెప్తూ వచ్చారంటండి. అంతేకాదంటండి, దీనికన్నా ముందుగా రుస్తుంబాద గాంధీ బొమ్మ శివాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు శివనామ స్మరణతో మార్మోగింది. కార్తీక దీపాలకు పూజలు చేసిన భక్తులు అభిషేకాలు నిర్వహించారు. గొడుగుపేట శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఆలయ ఆవరణలో దీపారాధనకు భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసర ప్రాంతాలు శివనామ స్మరణతో మార్మోగాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా పెడన పట్టణంలోని అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా పెడన పట్టణంలోని అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పవిత్ర కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా ప్రసిద్ధిగాంచిన పట్టణంలోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి దేవస్థానానికి వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. స్వామిని దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా భక్తులు కార్తీక దీపారాధనలు చేశారు. దేవస్థానానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బల్ల ప్రసాద్ పర్యవేక్షించారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ మంగినపూడి బీచ్ లో పుణ్యస్నానమాచరించారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ మంగినపూడి బీచ్ లో పుణ్య స్నానమాచరించారు. తొలుత సముద్రం ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న స్వామీజీ సముద్రుడికి హారతిచ్చి పసుపు కుంకుమ సమర్పించారు. కార్తీక పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేయటం వల్ల పుణ్యం లభిస్తుందని స్వామీజీ సందర్భంగా అన్నారు. ప్రభుత్వాసుపత్రి వద్ద గంగానమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గంగానమ్మ ఆలయంలో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. ప్రత్యేక పూజల అనంతరం హారతులు ఇచ్చారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ప్రతి నెల పూర్ణిమ రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదానం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వేచి ఉన్న గంగానమ్మ తల్లి ప్రతిష్ఠించి సుమారుగా 40 సంవత్సరాల నుంచి అయింది. అయితే 46 నెలల నుంచి కూడా ప్రతి పౌర్ణమికి ఇక్కడ గంగానమ్మ గుడి దగ్గర అన్న సమారాధన జరుగుద్ది. ఈ సమారాధనకి పెట్టే ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే ప్రతి వ్యక్తి కూడా చాలా పూర్గా ఉండేవాళ్ళు వస్తారు. యాక్చువల్గా అయితే వాళ్ళ నిమిత్తం ప్రతి శుక్రవారం పెడదాం అనుకున్నాం. అయితే గుడి కమిటీ వాళ్ళందరూ కలిసి కాదు నెల ప్రతి గంగానమ్మకి పౌర్ణం అంటే బాగుంటుంది కాబట్టి ప్రతి పౌర్ణం కూడా డిసైడ్ చేస్తూ జరిగింది. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.